అహ్మదాబాద్లో కూలిన ఎయిర్ ఇండియా విమానం మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో రాజస్థాన్కు చెందిన 10 మంది మృతి చెందారు. వీరిలో 20 ఏళ్ల ఖుష్బూ రాజ్ పురోహిత్ అనే అమ్మాయి కూడా ఉంది. ఖుష్బూకు లండన్లో సెటిల్ అయిన డాక్టర్ విపుల్తో జనవరిలో పెళ్లైంది. పెళ్లి జరిగిన 2 నెలల తర్వాత విపుల్ లండన్కు తిరిగి వెళ్లిపోయాడు. పాస్పోర్ట్, వీసా కోసమని ఖుష్బూ ఇండియాలోనే ఉండిపోయింది. వీసా రాగానే లండన్కు వెళ్లడానికి సిద్ధమైంది. ఎయిర్ ఇండియా AI-171 ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది ఖుష్బూ. ఫ్లైట్ ఎక్కడానికి ముందు అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో తన తండ్రి మదన్ సింగ్తో ఖుష్బూ దిగిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తమని విడిచి భర్త దగ్గరికి వెళ్తున్న కూతురుని చూసి ఆ తండ్రి కన్నీళ్లు పెట్టుకున్నారు. కూతురు లండన్ వెళ్తున్న ఆనందంలో తండ్రి మదన్ సింగ్ ఎయిర్పోర్ట్ దగ్గర ఖుష్బూతో ఫోటోలు దిగి వాట్సాప్లో స్టేటస్ కూడా పెట్టారు. ఆశీర్వాద్ ఖుష్బూ బేటా, లండన్కు వెళ్తోంది అంటూ తన స్టేటస్లో పెట్టారు మదన్ సింగ్. మదన్ సింగ్ కుటుంబం తమ ఇంటికి చేరుకోలేదు కూడా. అంతలోనే తమ కూతురు ఇక లేదన్న వార్త ఖుష్బూ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచేసింది. ఖుష్బూ లండన్కి వెళ్లే ముందు తన కుటుంబాన్ని కలిసిన వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. ఖుష్బూకి తమ్ముడు, 2 చెల్లెళ్ళు కూడా ఉన్నారు. లండన్కు బయలుదేరిన AI-171 బోయింగ్ 787 అహ్మదాబాద్లోనే కుప్పకూలింది. మృతుల్లో భారత్తో పాటు UK, పోర్చుగల్, కెనడాకు చెందిన వారు కూడా ఉన్నారు. ప్రమాదానికి గల కారణాలను గుర్తించడానికి ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో దర్యాప్తు చేస్తోంది.